చిన్న చిన్న వాళ్ళకి టిఫిన్ చెప్పినా అంటే చిన్న ఏంటిదని అడుగుతుంది. ఆ బస్సు పైకి వెళ్ళిపోయిందంట, బస్సు పైకి వెళ్ళిందంటే స్కూల్ బస్సు చాలాసేపు అయిందంట. అయిపోయింది చెప్పు. 8 అయిందా? 7:50 8 అవుతుంది. 8 బాగుపడి వస్తుంది. అది పైకి వెళ్ళే కానీ పిల్లలు కాదు. బయట
గంటలు చెప్తే అన్నం కూర 6 నుంచి 8 దాకా టైం అయిపోయింది. వీడికి రోడ్డు మీదకి టిఫిన్ సెంటర్ కాడికి దాదా ఒక్కసారికి టిఫిన్ సెంటర్ అయితే నడుచుకుంటాం. టైం అయింది, బస్సు వెళ్ళిపోతుంది. మళ్ళీ నేను పోయినా అది పోసి వస్తుంది. దాదా లేచేసి అది కాశీంబోలు అది అమలాపూర్ పోయిందండి బస్సు. ఇప్పుడు రిటర్న్ వస్తుంది. రిటర్న్లో ఎక్కియాల. ఫస్ట్ అప్పుడు పోయేటప్పుడు ఎక్కించోళ్ళు, ఇప్పుడు రిటర్న్లో ఎక్కిస్తామని చెప్పిన. పిల్లలు అన్నం తింటలేదని చెప్తే 8-10 వచ్చేస్తుంది. కిక్కు కొట్టాలి, చూసి కొట్టు. కిక్కు కాదు కదా, కాదు, కిక్కు కొట్టాలి. కిక్కు కొడితేనే అవుతుంది. స్టాండ్ కదా, అవసరం లేదు. స్టాండ్ వేస్తే ఇంకా బెటర్. ఫస్ట్ చార్జ్ చేసి పిల్లల్ని పిలుచుకో.
తర్వాత నా క్లాత్ తీసుకో. Come on, bro. Okay, bro. Handle. Good bowling. Bowling. Come back. Just normal like appeal ji out and ana out అయితే అవుట్ ప్రాక్టీస్ అంటే appeal బట్టి కన్ఫర్మ్
లోపలికి వచ్చి Come on. ఏం సంగతి కామన్ మ్యాచ్ కాదా సీట్ అదే అది ఉంటుంది
రానా తీసుకురా ఇక్కడ ఎండ వస్తుంది మిస్టేక్ చేస్తే లెక్కేసి చాలా ఈజీ వెళ్ళిపోతుంది మ్యాట్లకంటే ఏం పర్లేదు ఓకే కొట్టిన పర్లేదు ఓకే నిజాయితీనే మళ్ళా పెద్ద స్కోర్ ఉంటుంది మూడు ఉన్నాయి గేమ్ చేంజర్ డాకు డబ్బులు లేకనా లేకపోతే వీళ్ళు డామినేషన్ ఎందుకు డబ్బులు లేవు డామినేషన్ అట్లా ఎవడన్నా ప్రెస్ రిపోర్టర్ ఒక క్వశ్చన్ ఒకళ్ళు వేరే వాళ్ళు అయినా సరే వాడు థియేటర్ ఎవడు వాళ్ళే ఉన్నాయి కదా వాళ్ళు చూసిన వాళ్ళ గేమ్ అక్కడ పెడితే ఇక్కడ పెడుతుంది ఇక్కడ పెడితే అక్కడ పెడతారు నిజంగా ఇన్ కేసు వేరే ప్రొడ్యూసర్ అయినా ఇక్కడ అంటే ఓవర్ కాదా అసలు అట్లా రూల్ ఉండద్దు అన్న గవర్నమెంట్ ఏం చేయాలి ఒక ప్రొడ్యూసర్ ఒక సీనియర్ రిలీజ్ చేసి అదే ఒకటి రెండుకైతే వీడే డాకు అయితే నాగవంశీ అంతేలే ఈ రెండైతే ఇల్లు రెండు అంటే మంచివన్నీ వీడే కదా గేమ్ చేంజర్ బాగుంటుందా చూడచ్చు అది ఏంటంటే ఇక అదే అంతానే ఉంటా 400 కోట్లు ఏముందని సినిమాలు ఏముండదు సినిమాలో పంచుకుంటారు అంతే హీరోయిన్ ఎంత డైరెక్ట్ ఆడేవాళ్ళు డబ్బులు హీరోయిన్ హీరోయిన్ పాపం వీళ్ళకి 100 కోట్లు ఉంటాయి వాడికి నా 50 తర్వాత 5 years కూడా
అది అన్ని తమిళ తెలుగు సినిమాలు కాదు డబ్బు అంతే మరి అన్ని తమిళే మరి అన్ని తమిళే బట్ తెలుగులో తీసిన సినిమా శంకరు అన్ని తమిళే ఉంది వాడు మొట్టమొదటి సినిమా అన్నాడు అనుకుంటా మొన్న ఫంక్షన్లో డైరెక్ట్ తీసింది అంటే అరే కానీ వాడు సినిమాలు అంటే బాగా తీసింది శంకర్ కానీ మొన్న పాడతాడు కానీ అది కూడా మంచిగా పోతే అప్పుడు సినిమా ఎట్లా ఉండదు టైప్ వరకు 5-6 సినిమాలు దిగి కానీ కేవలం ఒకే సినిమాలే కామెడీ నీళ్ళు రాబడి పరిస్థితి కూడా కొన్ని రోజులు పోతే అంతే ఆడేమనంటే ఇట్లా ఇట్లా పన్ను ఎఫ్టూలు చిల్లర చిల్లర మరి ఆ ఎఫ్టూ ఫస్ట్ బాగుంది అంత చిల్లర ఒక్కసారి బాగుంటుంది ప్రతిసారి నువ్వు అదే తీస్తే వాడైతే దీన్నే నమ్ముకుంటారు కదా నా బాల్లో బయట ఆర్డర్ ఆడుంది బాల్ వచ్చేసి ఇచ్చిన सफेद बोल दे क्या మంచి సూపర్ ఉందా బాగుంది మా ఊళ్ళో చెక్ చేశారు కాదు అరే బాల్ ఇస్తారు బాల్కి బాల్ పెట్టిన ఇది బాగుంది తెల్ల బాగుంది చాలా మంచిది
కానీ అంత ఈజీగా చెప్పలేము. ఉందని కూడా నేను ఎట్లా క్రెడిట్ చెప్పుకోలేను. ఇంకా బాల్ కాక అమ్మేవాడు కానీ వాళ్ళ పెద్దైనా కొడుకు మీరు ఎట్లా షాప్లో ఉంది ఆడికైనా తెస్తారు బాల్. కానీ మనకు తెలియదా? మనం చెప్పలేదు, అతను మనకి చెప్పడం. లేదు అంటే మేము కొంచెం 5 ఏళ్ళే మేము పని చేయబట్టి మరి అంత ఆయన తెలిసి బాల్ ఏ పెట్టుకోవచ్చాలని. మరి ఆడు పైసలు విషయంలో ఇక నువ్వు నీకు చెప్పండి ఇక అంతే. ఇక ఆడు పాత వాళ్ళు కావాలా 100 రూపాయలు కూడా అంత మంచిగా 100 రూపాయలు కూడా మంచి బాల్ సెలెక్ట్ చేసుకుని 10, 100 రూపాయలు 50 ఇలాగా అలా బాగా అంటే ఇస్తాం అందరికీ న్యాయం చేస్తాం. మేము ఎంత మేము ఒకవేళ వెళ్ళిపోతాం పాతళ్ళమంతా అయినా మేము ఏడబెట్టాలో ఆడ పెడతా కానీ అన్నిరా ఆయన పంపాలి ముందే మెసేజ్ చేసి పెట్టాలి అయితే వస్తుంది. అసలు ఈ ఎడిషన్లో మొత్తం నేను 3 వీక్స్ ఇస్తానే లేదు. 3 వీక్స్ ఆల్మోస్ట్ ఒక 1 మంత్ 4 వీక్స్ నాట్ 3 వీక్స్ 4 వీక్స్ అనుకో. ఒక్క కప్పు చెట్టు చూసుకోవాలి కదా మన డాక్యుమెంట్. అందరి 5 అది మాకండి 5 రూపాయలు చేస్తారన్న చెట్టు గుడ్ లైన్ మన గ్రౌండ్లో మంచిగా అన్న ఆడు తక్కువ తెలుసు కానీ ఏదో అర్పిస్తాను ఆ బాల్ కింద తగిలి మంచిగా అదే ఇంత మంచిగా రాయిపోవాలి ఎక్కువచ్చాడు పంచగాడు మనకి నిన్న దాకిందా అన్న దెబ్బ ఎక్కడ పడ్డాయి చిన్న ఎక్కడ పడ్డాయి? ఒక పెద్ద యాప చెట్టు ఉందా వెనక అంటే అవతల పడ్డదా? ఒకసారి ఈ యాప్ చెట్టు కాకుండా అక్కడ ఆడుతో ఆయన కడుపు ఒకటేనా చిన్న? ఫస్ట్ ఈనాడు ఒక్కటే వచ్చింది చూసిన దగ్గర 50 ఏళ్ళు ఉంటే అసలు 50 అంటే ఉండకపోవచ్చు.
ఎక్కడ దాంట్లోనా ఎక్కడ దాంట్లో లేకపోతే ఆయన సెలబ్రిటీ నార్మల్గా 3 నెలలకి పర్ హెడ్ వచ్చేసి 74,000 ఏముండదు ఫుడ్ ఆడ ఉంటుంది మన కొనుక్కోవాలి బాగుంది ఏంటి బాల్ చేయండి బాల్ మ్యాచ్ బాల్ వచ్చింది అది వాళ్ళు తెచ్చారు చేసుకొని ఉంటారు అది చేసుకొని ఉంటారమ్మా దానికి ఆల్రెడీ 2 బలవంతం చేసుకోండి ఎక్కువైపోతారు గవర్నమెంట్ సర్వీస్ గవర్నమెంట్ మారింది ఒకటి ఇప్పుడు ఆ ముందు చేసినోడు భయపడి లెటర్ రాశాడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు వాడికి ఏం క్లూ వచ్చింది ముందే దాన్ని చెప్పాలి పట్టుకొని వాడు ఛానల్ పట్టుకొని డైరెక్ట్ సపోర్ట్ చేయాలి దాన్ని కూడా తగ్గిపోయాడు కావాలి కష్టపడాలి రేట్లు పెరిగిపోయినాయి
చేతులు కూడా మంచి రెండు దెబ్బలుగా మన దాంట్లో మ్యాచ్లో ఓన్లీ స్లడ్జింగ్ మంచిగా ఉంది ఆర్డర్ లేదు బాలర్స్ బ్యాట్స్మెన్ స్లడ్జింగ్ చేస్తుంది అది అంతే అంతే రేట్ లైన్ చూడు రెడీ 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 వికెట్ ఉంది వికెట్ ఉంది నాగన్నా వెనకాలేట్ bowling బాటిల్ మంది వెనకాల వాటర్ ఉంటే వాటర్ కంటిన్యూస్ అది మీరు అడిచింది ఆడ పదమూడు ఓన్లీ ₹1 కోటి సంపాదించడం అంటే పాన్ కార్డు కూడా ఉండదు అది చేస్తారు ఈ డబ్బులు అంతా 18 కావాలి వాళ్ళ డాడీ కదా 18 బిలో ఉంటే ప్రతిదంతా హక్కులు వాళ్ళ తల్లిదండ్రులకి తెలియదు అరే ఏమైందన్నా ఇంత లేట్ నీకు 8:30 నువ్వు ఈడ ఉన్నావో బయట తిరిగినావో ఇట్లా మాకెట్లా తెలుస్తుంది ఇప్పుడు ఇట్లా ఎప్పుడు ఎంత నువ్వు మారవు నువ్వు బస్సు నేను పోయినాక అటు పైకి పోయింది తెలుసా మేమేమనుకోవాలి చెప్పు ఆయనకేం తెలుసు 6 సార్లు బాల్ పోయింది పాపం ఆవిడ ఆడే ఉంది పాపమా తింటులేదా పాపం అటు ఫోన్ నువ్వు ఆడబెట్టు మరి ఇదేరికని పట్టుకొచ్చింది ఈ పక్క ఊరుసాలు వచ్చిన అరే ఆగు మరి తర్వాత బాలా బాలే ఇది 10 ఓవర్లు అయిందా నా బాల్ అదేంటి బాల్ అదంటే 7 మంది బాలు మరి ఇక్కడ వేస్తే ఒక్కొక్కసారి వీళ్ళ పైన పడతాయి కానీ కింద నుంచి మొత్తం అన్ని బాలు ఇచ్చివా కింద నుండి ఆడాక ఎన్ని చేయిందా ఎన్ని చేయిందా పరిగెత్తు పరిగెత్తు మరి కృష్ణ నాగన్ మొత్తం 3 బాల్ ఇచ్చిన చెప్పు అది మొత్తం ఢిల్లీ అంటేనే దొంగ
ఇంకో ఇంజన్ తీసి ఇంకో బండికి పెట్టి ఇంకో నెంబర్ ప్లేట్ తీసి ఇంకో దానికి పెట్టి తెచ్చిస్తారు. అంగాల సైడ్ ఫ్రెండ్స్లే ఉన్నాయి. బ్యాటింగ్ ఇప్పుడు మనమే తలసరి ఆగంలో మహారాష్ట్ర కర్ణాటకలో ఏముంటుంది అన్న చాలా ఇదా స్టేట్ కదా అది కర్ణాటక మనతో కంపేర్ చేస్తే మరి చూడ అది సెకండ్ ఉంది.
ఎక్కడికి వెళ్ళాలని చూస్తున్నా కొంచెం బ్యాట్ కొంచెం ఇలా ఉండుంటే కనుక ఇలా అయిపోతుంది కదా మూమెంట్ పడతాయి కదా అలాగే ఇక్కడ మూమెంట్ ఇస్తుంది అట్లనే వస్తాయి. అది ఏంటంటే ఇప్పుడు బాలింగ్ చేస్తుంటే తేడా పెట్టుకోవచ్చు. అదే చిన్న మూమెంట్ ఇంటికాడ అదే అది చేస్తున్నాను బెటర్ ఉంది వర్క్ చేస్తున్నాయి బెటర్ ఉంది. అవును ఇంకా నువ్వు త్రో కూడా ఇలాగే వేస్తావా? లేదు పైన వేస్తాను. త్రో ఇట్లేస్తాను మోస్ట్లీ లేదు పైకి వేస్తాను. ఇట్లేస్తాను పైకి వేస్తాను. కానీ ఇట్లేస్తే మస్తు దూరం వేస్తాను. నేను చూస్తాను ముందు ఎడ్యుకేషన్ బట్టి అదే లెంత్ బట్టి ఎంత దూరం వేస్తా వాళ్ళు రన్నింగ్ లేదు నైట్ అన్నా ఎస్పీలో లైట్స్ సరిపోతున్నాయి అన్న. నేను అర్బన్ నుంచి రాలేదు దాంతో కొంచెం సాటిస్ఫై ఎప్పుడు బాగానే ఉంది మా అంటే కాకపోతే మన క్లబ్ స్టార్ట్ చేసిన వస్తుంది 2018లో అది చాలా పెద్ద గ్రౌండ్. అది మంచి ఉంటుంది పెద్ద, కానీ ఇంకా చేయాలి ఇంకా బాగా మస్తు లక్షలు 30 లక్షలు 30-40 లక్షలు పెద్ద పెద్ద ఒక్కొక్కటి 10 లక్షలు అంటుంటాయి. 10-15 లక్షలు అది ఒక్కటి. 1 కోటి రూపాయలు అయితే తెలుసా మొత్తం కరెక్ట్ పెడితే. విజయలక్ష్మిలో 1 కోటి రూపాయలు తెలుసు.
సార్ లైట్ ఉండదు అక్కడ. అది చాలా పాతది కదా అన్న. షార్ట్ షార్ట్. మీకు తెలిస్తే నైట్ దాంట్లో అంటే అదే టాప్ 1 ఉండే ఒకప్పుడు. అవునవును. అది లాంగ్ అబ్బాయి ఇంటర్లే మన ఒకప్పుడు ఏముండే ఎప్పుడు ఏం నైట్ మ్యాచ్లో అంటే విజయలక్ష్మి అవుతుంది. స్పోర్ట్ బోర్డు అది అడవులు ఉండే. పవెలియన్ ఎంత పెద్ద తర్వాత ఎస్సీ పవెలియన్ అంటే చాలా మాకు అలవాటు అంతా క్లిక్ అయింది. అదే మంచిగా ఉంది ఇప్పటికి. షార్ట్ 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 యా చేతిలో పడిపోయింది. మంచిగా చేసుకుంటే ఇది హోమ్ అన్న. మీకు హోమ్ లైఫ్ వేరే లేదన్నా పెంచుకోవచ్చు. మస్తు ఇదంతా ఇంట్లో ఏదైనా కూడా మీకు తెలియదు. ఏముంటాయన్న గ్రౌండ్ ఇక్కడ పెంచుకొని పిచ్ మధ్యలో జస్ట్ చేసుకోవాలి అంతే. ఇంకా లేదంటే చేస్తా అవుతుంది అట్లా. అక్కడ సైడ్ ఆప్షన్ లేదు. అంటే వెళ్ళకపోయినట్టు వాళ్ళు అదే ఇన్వెస్ట్మెంట్ మనకు అవసరం. అదే అదే దానివల్లే ఇలా ఉంది. కానీ అయినా నడిపే వాళ్ళైనా చాలా. కాకపోతే వీళ్ళకు డబ్బులు కొంచెం కాదు అసలు స్టార్ట్కి మించిన డబ్బులు ఎంత ఖర్చు పెట్టాలి ఇష్టపడ్డాం. లేదన్నా కొంచెం మనతో 10-15 కోట్లు ఉన్నాయనుకో, దాన్ని ఏమైనా చేయడానికి కోసం నీకు 100 కోట్లు ఉన్నాయనుకో, ఏం చేస్తాం? అరే ఆల్రెడీ నాతో 100 ఉన్నాయి అన్నా. మీడియం కదా వాళ్ళు ఓవర్ పెట్టుకుంటారు. మనతో 2-3 కోట్లు ఉండాల మేము చేస్తాము. అరే మనతో కొన్ని ఉన్నాయి కానీ 10 చేయడానికి ట్రై చేస్తాం. 10 ఉన్నాడు వీళ్ళు కానీ మనతో అలా అంతే అంతే అంతే. ఏం చేశారు? తీసుకుని చెప్తారా షార్ట్ షార్ట్. దాంట్లో 3 ఉన్నారు లేలే కాలేజ్ వితిన్ ఒక 132 డేస్లో 2 కోట్లు 32 డేస్లో 30 లక్షలు. వాళ్ళ రిలేటివ్స్ వేరే వాళ్ళు ఎంత కొన్నారు? ఇప్పుడు రీసెంట్గా వాళ్ళు కొన్నవాళ్ళు వాళ్ళు కొన్నది అప్పుడు 3 సంవత్సరాలు. అప్పుడు కదా అప్పటి రేట్ అప్పుడు అంత లేదు. ఇప్పుడు మార్కెట్ ప్రకారం 3 కోట్లు అయితే ఇల్లు కదన్నా. ఇల్లు అయ్యింది ఎంత 45 లక్షలు అవుతుంది. కానీ కొనేవాళ్ళు అయ్యింది లెక్క బిజినెస్ కదా మనకు అంటే 20,000 నేను 10,000 లెక్క అన్నారా ఏం చేయాలి.
ప్రతి వీక్లో కూడా బుక్ కావాలి కదా మనమే చెప్తాం ఇంకోటి లోపలికి అడ్వాంటేజ్ లోపలికే ఉంటుంది అన్న ఇంకోటి చెప్తాను అమ్మాయిని కావాలన్నా మన కావాలన్నా మన పర్మిషన్ పేరు కూడా కాంపౌండ్ కట్టాను బౌండరీ ల్యాండ్ చేస్తారు ఎందుకంటే ఇదంతా బౌండరీ ల్యాండ్ చేసినారు అన్న ఎంత ఉందా 5-6 లేదు వీడనా మా చౌరస్తాకి 9 ఇక్కడ వస్తున్నప్పుడు ఈ లోపల ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ 6 మెయిన్ రోడ్ అయితే 5 కోట్లు పక్క పెట్టాలి ఆయన 5 కోట్లు పెట్టి టెలికోట్ అయిపోయింది ఇప్పుడు మా ముర్తుజ్ కూడా చౌరస్తుంది చూడాలి అక్కడ అన్ని షాప్స్ ఉంటాయి ఆడ మాదొక చేసుకున్నాము 9 CR అగ్రిమెంట్ చేసుకొని ఇంకెంత కమ్ముతారన్న 9.7 మంచి పెట్టుంది కామన్ పెట్టుంది పక్కన అది ఒకటి ఒక ఫామ్ హౌస్ 50 కోట్ల పైన క్యాష్ తీసుకుంటారా కొద్ది గొప్ప క్యాష్ తీసుకుంటాం మొత్తం 25% చిట్టి ఇవ్వాలి మేము 12 కోట్లు కట్టినామన్నా తీసుకున్న క్యాష్ ఏం ఎక్కడ పెడతారు అప్పుడు పరిస్థితి అప్పుడు ఏంటంటే నీకు క్యాష్ అంటే క్యాష్ లోనే జరిగేది ఇప్పుడు కూడా అందరితో ఎట్లా పంపిస్తారని అంటే ఇప్పుడు నాలుగు తెస్తా అప్పుడు నేను బస్సులో తెచ్చిన బ్యాగ్ కాలేజ్ బ్యాగ్ వేస్తే బస్సులో తీసుకొని వచ్చిన నాకు కూడా కొంచెం భయమే అవుతుంది వీళ్ళు భయం అనేది కాదు దాన్ని వైట్ చేయడానికి ఎలాగా నీకు స్కోపులు తక్కువ అది మళ్ళీ కొంటారు ఖచ్చితంగా అది ఇల్లు కూడా కొనుక్కొని మళ్ళీ మళ్ళీ కొంటమే అంటే మళ్ళీ వేరే ఆప్షన్ లేదు అదే అన్నాను మరి కొనాల్సిందే కొద్ది గొప్ప అయితే చేయగలుగుతారు వేరే ఆప్షన్ అంటే ఒక్కటే రోజులో బయటకు గవర్నమెంట్ ల్యాండ్ వాల్యూ ఉంటుందన్న మాట 25 లక్షలు 25 లక్షలు మాత్రమే మనం బయట ఇవ్వాలి మిగతా అంతా బ్లాక్ వేయాలి అది 25 లక్షలే ఉంటుంది ఇప్పుడు 4 కోట్లు ఉంటుంది కానీ ఇప్పుడు మనకు అవి కూడా బంద్ అయిపోయినాయి రాట్లెస్ ఇక మా అయితే స్టాక్ మార్కెట్ చూపెట్టుకోవాలి నీకు వేరే ఆప్షన్ లేదబ్బా మళ్ళీ ల్యాండ్ లో తీసుకెళ్ళి పెట్టాల్సిందే లీగల్ గా అంటే ముందే ఇప్పుడు కొన్ని ఆ సినిమాలో చేస్తారు ఇప్పుడు అందుకే కదా అమ్మితే ఆ డబ్బులు ఆడ పెట్టాలి మెంబర్స్ కలిసి అగ్రిమెంట్ చేసుకున్నారు ఇదివరకు ఏంటంటే నీకు 25 లక్షలు 50 లక్షలు తీసుకెళ్ళి బ్యాంకులో వేసి చూసుకోవచ్చు ఎవడు పెద్దగా అడిగేవాడుగా ఇప్పుడు ఏంటంటే 10 లక్షలు కానీ ఎక్కువ నీకు బ్యాంకులో క్యాష్ పడిందంటే నీకు అది రేటర్లోకి వెళ్ళిపోతుంది కంపల్సరీగా మార్క్ చేశాను అది ప్రాబ్లం ఎందుకంటే వాడు మంచిగా కదా వీడు 20 lakhs ఆల్టర్నేట్ చేసి దాన్ని క్లోజ్ చేస్తే ఒకసారి చూడండి అంటే వాడు మళ్ళీ 100 కోట్లు వేరే ట్రాన్సాక్షన్ చేసి ఏదో తప్పుగా కానీ చిన్న చిన్న ఇప్పుడు ఆర్బీఐ వచ్చేసినాను ఎక్కువ రోజులు నడవదు క్లైమాక్స్ లో ఉంది ఆన్లైన్ అకౌంట్లు వాడేది ఏది చేయాలన్నా కూడా చివరి దశలో ఉంది ఏం చేయాలి కాదు ఇంకా నెక్స్ట్ ఏదైనా చాలా గవర్నమెంట్ తినేస్తుంది మనం ఇప్పటికీ అంతే కదా ఇప్పటికీ మనం ఇంకా కొంచెం చిన్న చిన్న లూప్ హోల్స్ ఇంకా ఉన్నాయిలే ముందు కాలంలో చేసే వాళ్ళు బాగా చేస్తారంట
కొంతవరకు ఓకే, ఒక 5-10 కోట్లు 3 అకౌంట్లో వేసి తీసుకొచ్చుకోవాల్సిన పరిస్థితి. అంత అమౌంట్ ఎలా చేస్తారా మళ్ళీ తీసుకెళ్ళి పెట్టుకోవాల్సింది. బిల్లర్నే 50 అయినా మన సైడ్ లేదు కదా మరి వాళ్ళు ఏమో మళ్ళీ నాకు నుంచి ఫోన్ చెప్తున్నాను మరి ఆయన నెక్స్ట్ ఇన్నింగ్స్లో నిలబడితే మళ్ళీ నిలబడట్లేదు. లాస్ట్ మినిట్ దాకా తీసుకున్నట్టు మామూలుగా అయితే చిన్నగా వచ్చింది. బాగా తగిలిద్దండి తగిలితే మిడిల్ అయితే మామూలు పోదు. కొనాలి ఇంకో బ్యాట్ కొనాలి, ఇంకో బ్యాట్ కానీ మంచిగా బ్యాట్ని ఆల్రెడీ ఆల్టర్ చేసుకుంటారు కింద మామూలుగా ఆడుకుంటూ ఉంటుంది. అదే స్టైల్లో ఆడుతుంటే మంచిగా బ్యాట్ కనిపోయిన బాల్ నువ్వు కొట్టలేవు కదా, కొట్టిన సాటిస్ఫాక్షన్. ఏది రేవంత్ వచ్చింది ఎలా ఉంది? మరీ దూరం ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పటి నుంచి అసలు చేయకూడదు, అలా చేయకూడదు. ఏదైనా చేసేదైనా పక్కా ప్లాన్తో చేస్తే పర్లేదు. హడావిడి చేసేస్తే అసలు రియల్ ఎస్టేట్ పడిపోయింది. రియల్ ఎస్టేట్తో పాటు మిగతా బిజినెస్ అన్నీ పడిపోయింది. రియల్ ఎస్టేట్ ఒక్కటి నడిస్తేనే అన్నీ నడిచింది. హెల్మెట్ పెట్టుకెళ్ళి అవసరం లేదన్న, హెల్మెట్ పెట్టుకెళ్ళే. ఓ ఒకళ్ళకి నిలుస్తున్నాయి బాళ్ళు. వచ్చిన దగ్గర నుంచి ఏదో వెనక్కి వెళ్తున్నట్టు ఉంది, ముందుకు వెళ్తున్నట్టు. చాలా కనీసం సర్పంచ్ ఎలక్షన్లో అవి పెడితే వాడు డిజాస్టర్ ఆడు కుప్ప కూలిపోతాడు. అవి పెడితే మేము ఆల్రెడీ కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్న సర్పంచ్ మీద ఎవరు రాబట్టే భయం అవుతుంది. ఊళ్ళో పడతారు. ఏం చేసి ఏదైనా సరే ఇప్పుడు అక్కడ జగన్ చేసిన పని అయినా ఇక్కడ ఈడీ చేసిన పని అయినా ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక చిన్నదో ప్రాపర్టీ సెక్యూరిటీ ఉంటుంది. అది పెరగకుండా తగ్గుదు లేదా దానికి ఇంప్రూవ్మెంట్ లేదనుకో జనాల్లో ఆటోమేటిక్గా అసంతృప్తి మొదలవుతుంది. మొన్న చేసిన సర్వే అయితే మరీ ఘోరంగా ఇంట్లో కోళ్ళు ఉన్నాయా, బర్రెలు ఉన్నాయి, ఎన్ని బర్రెలు ఉన్నాయి, కాళ్ళు ఎన్ని ఉన్నాయి, బర్రెలు ఎన్ని ఉన్నాయి, ఏం చేస్తుంది,
వాటర్ వస్తుంది ఇవన్నీ దాంట్లో ఎందుకు చేసింది సార్? మీ ఇంట్లో కార్డు ఉంది అనుకోండి, రేషన్ కార్డు ఉండదు. మా రేషన్ ఆల్రెడీ కట్ అయిపోయింది. కట్ అయి కూడా 10 సంవత్సరాలు అవుతుంది. రేషన్ కార్డు లేదు మాకు. రేషన్ కార్డు లేదంటే కరెంట్ బిల్ కట్ చేసింది మళ్ళీ. కరెంట్ బిల్ 200 యూనిట్స్ ఫ్రీ ఉంది కానీ అది కూడా లేదు. కనీసం అది ఫ్రీ పెట్టిండు, అందరికి పెట్టాలన్నా పెడితే అయిపోతుంది కదా. లేకపోతే 100 యూనిట్స్ మైనస్ చేసేసి ఇచ్చేస్తాను అని చెప్పేసి అన్నారు. హామీ చేయాలి కానీ వీడు ప్రచారంలో కరెంట్ బిల్ ఫ్రీ మీకు అని చెప్పేసి అన్నారు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే అని చెప్పేసి అంటే మేము అందరం అవును, మాకు ఆల్రెడీ ఒక రేషన్ కార్డ్ అందులో చల మల్లనా ప్యాడప్ ఆయననే మల్లనా ప్యాడప్. నువ్వు కట్టుకుంటా అరే మంచి బాల్ అతని బాల్ ఇది బాల్ సేమ్ ఏం తగలే ఇన్సైడ్ వస్తున్నాయి. లాస్ట్ టైం చెప్పాను. లాస్ట్ టైం లే అన్న ఆల్రెడీ అన్న అర్థమని పోలేదు. ఆల్రెడీ అది పోయింది పొద్దున్నండి. అది ఇన్నో వస్తుంది కదా బాగా అయినా ఇంతసేపు వెయిట్ చేసి ఆడాలంటే అది ఒక ఏముందిలే కానీ వెళ్ళిపోయేది అన్నట్టు. వేసుకో ఏం కాదు. బాల్ వేస్తుంది అన్న, బాల్ వేసింది బాగా పడి అట్లా వచ్చేసింది. బాగా వస్తుంది, స్ట్రాంగ్ వస్తుంది. స్పీడ్ ఉందేమో. అతను బాల్ వేయటం స్పీడ్ వేసిందా? స్పీడ్ మీడియమే కానీ బాల్ అటు పడి ఇటు వచ్చేసింది కట్ అయింది. శుభ్రంగా ఆపుకొని ఆడుకుంటాం. కొంతకాలం 10 వేసుకుంటున్నాడు ఫస్ట్ డౌన్ డౌన్ ఫస్ట్ నేను 4 ఎవరేంటి కొత్త అతను సంకేత సంచిత అతనా ఆడాడు 7-8 బాల్ ఆడాడు 2 4 ఏం కొట్టాడు. ఒకటే అరే మీరు రోహిత్ అనుకుంటున్నారు అప్పట్లో అదేదో ఫస్ట్ వికెట్ బెయిల్ ఒకటే పడింది. అది ఏం లేదు ఊరక దాన్ని ఆనుకొని వెళ్ళిపోయింది బాల్. బాల్ బెయిల్కి తగిలింది. ఎంత ఫాస్ట్గా ఆడితే బౌల్ చేసేవాడు. చాలా మంది రియలిస్టిక్ చిన్న చిన్న రియలిస్టిక్ వాళ్ళందరూ తప్పుతున్నారు జాబ్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ నడిస్తే లిక్విడేషన్ లాంటి కూడా తీసుకోవడానికి కొనుక్కోవడం. నేనేం తీసుకుంటాను అసలు 10 ఇది లక్షలు. దాని వాళ్ళు కొంటారు, అందరూ ఎందుకు కొంటారు? దాన్ని మేనేజ్ చేసుకోగలిగిన వాళ్ళు కానీ కొంటారు కదా అన్న. ఇప్పుడు 50 లక్షలు ఇక 30 తీసుకో. అదే చెబుతుంది, వాళ్ళు ఆ బెనిఫిట్ కోసమే కొనేది మరి. కానీ ఇప్పుడు మంచి ల్యాండ్ కూడా కొద్దిగా మనకు నార్మల్ ల్యాండ్ కూడా అమ్మలేకపోతున్నాం కొందరు. ఇప్పుడు అసలు ఏం లేదు, అడిగేవాళ్ళు లేరు, కొనేవాళ్ళు లేరు. అట్లాంటి రేట్ కూడా తగ్గించి ఏమి ఇవ్వరు వాళ్ళు. అందరూ వచ్చారు కదా అర్జెంట్ ఉన్న వాళ్ళు తప్పక ఇంకేదన్నా కొందరు డబ్బులు కోట్లలో తీసుకొని ఇప్పుడు అసలు కాంప్రమైజ్ కాదు. ఎందుకంటే కూర్చొని సంపాదిస్తే కోట్లు ఏడికి వస్తుంది. మనము ఒక 5 ఏళ్ళు సంపాదిస్తే కూడా కోటి రూపాయలు సంపాదించలేకపోతున్నాం. తెలంగాణ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ సంపాదించాలంటే రాదు, 10 ఏళ్ళైనా రాదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న రోజు కనీసం ఆయన అన్నాడు 2 లక్షల ప్యాకేజ్ ఉన్నా వాడు ట్యాక్స్ 50,000 కట్ చేస్తాడా? తినడానికి బతకడానికి జాబ్ చేసి బతకడానికి కాదు. అయ్యా వచ్చాడు. ఉండే 2 కానీ బిల్లాన్నా బిల్లాన్నా మలేషనా ఎవరు లేరు మెల్లగాడు.
మళ్ళీ ఆ? ఇంకో దినేష్ అని పోతాం. ఏ నన్ను కూడా వేసుకో ప్యాడ్లు అందరికి వచ్చిద్ది ఏం కాదు వచ్చింది అందరికి దాని ఖాళీ బౌలింగ్ బస్సు గాలి ఫస్ట్ ఎవరే చెయ్యి ఖాళీ పెట్టుకో ముందు బస్సు గాలి ముందు అది పెట్టుకోవాలి. తీసుకుంటాం ముందని కాదు అరే సీసీ కెమెరా పెట్టినాంలే ఎండ అవునా ప్యాడ్లు అందుకని మళ్ళీ మార్చే కప్పు కూడా అంటే అన్న అట్లా పెట్టుకొని లెఫ్ట్ రైట్ ని లెఫ్ట్ చేసి లేదన్నా మీరన్నా ఇది తప్పు. ఇది తప్పు అదే ఒరిజినల్ ఎందుకంటే ఇక ఇది లోగో బయటికి రావాలి నువ్వు ఇది రాంగ్ కట్టింది కదా అన్న ఇక్కడ. ఇది లెఫ్ట్ కట్టింది బయటికి రావాలంటే మరి రాంగ్ అయిపోతుంది అక్కడ మరి ఇది రైటే ఉంది కొన్ని పట్టుకున్నది మరి అవి లోపలికి పోతాయి కదా ఇక్కడ రావాలి అది లోపలికి వస్తాయి లోపలికి పోవు. ఈ లోగో అనేది లెఫ్ట్ లెగ్ అంటే ఇటు సైడ్ బయటికి వస్తుంది. ఇప్పుడు అప్పుడు ఎలా ఇది ఇటు కడితే వస్తుంది ఇది చదువుతున్నాడు. మన లెఫ్ట్ రైట్ కట్టుకున్నావుగా నువ్వు కాడు కడితే మధ్యలోకి వస్తాయి. ఇప్పుడు ఇలా కట్టకపోతే క్లిప్ అటు కడితే అది ఇటు ఇది అటు కడితే లోపల కలుపుతుంటాయి కదా అది అప్పుడు అక్కడ పెట్టేది ఉన్నాయి కదా రైట్ రైట్ ఇట్లా ఇట్లా సెంటర్లో అలా కాకుండా ఇంకా వేరేలా పెట్టు. అక్కడ పెడితే వాడు ఏమి అంటే ఇంకా ముందు ఇట్లా ముందు సెట్ వచ్చేది ఉంటుంది అదైతే అది వస్తుంది అది ఏం చేయాలంటే కట్ చేసుకో. భయంకరంగా ఉన్నాయి. ఆ మధ్యలో 40 కూడా కొట్టకపోతే వెళ్ళిపోయేది అన్నారు. ఆ మధ్యలో 40 కొట్టారు. అసలు కోహ్లీ గారికి ఏందో మరి ఆ కర్మ ఈ అమ్మ ప్రతిసారి అవుట్ అదే విధంగా అవుట్ అవుతుంది. అందరు వచ్చిన ఇట్లా అంటారు దట్ మరి స్లిప్లలో సంగతి ఓకే, వీడిది ప్రతి అవుట్ అదే. అంతేనా? లాస్ట్ 7 అవుట్లు అంతే. అబ్బా నా అపన అవుతుంది. అందరూ అన్నా ఇక్కడ ఆఫ్ సైడ్ బాగుంది, ఇక్కడ వచ్చిన జస్ట్ ఇట్లా ఇట్లా ఇస్తే వెనకకి వెళ్ళిపోతాయి. నార్మల్ అట్లా అదే కోచర్ వచ్చి ఏమన్నా అంటే అట్లనే అంటారు ఆయన కొట్టేవాడు అబ్బా నేను ఇంత బాగా కొట్టిన అనుకుంటారు కదన్నా. అయ్యా అవుట్ అన్నాడు. అది బంద్ అయిపోయింది, అది ఒక 4 రోజులు ఉడకలాడేది. అది మొత్తం డేంజర్ బాల్స్ అక్కడ ఇప్పుడు మా ఊర్లో నుంచి ఒక బీజాపూర్ హైవే అని చెప్పేసి వస్తుంది. స్పెషల్ బాల్స్ మా ఊర్లో నుంచి బీజాపూర్ హైవే అని చెప్పేసి వస్తుంది. మొయినాబాద్ టచ్ కాకుండా మన బ్యాక్ సైడ్ నుంచి వెళ్తుంది. దాంట్లో మాకు 30 గుంటలు
దాని వాల్యూ ఇప్పుడు పోయిందా? అంటే రోడ్ వైడ్ గవర్నమెంట్ వాల్యూ 25 lakhs ఉంటుంది. ఆ 30 గుంటలు కాబట్టి 12 లక్షలు వస్తాయి. 5 times కదా 3 times 3 days 30 లక్షలు. అది ఎప్పుడు వాల్యూ కానీ ఇక్కడ 3-4 కోట్లు వస్తాయి కదా. 2017లో సర్వే చేసారంట. అది అలా 2017లో సర్వే చేసారంట. దాని ప్రకారం ఇప్పుడైతే ల్యాండ్ వాల్యూ 18 lakhs ఉంది. గుండి కోసేసినట్టు ఉంటుంది. చాలా 21 లక్షలు వచ్చినాయి కదా. మీరు ఫస్ట్ నుంచి మీదేనా ప్రాపర్టీ? వాళ్ళది ఇంకా ఒక రకం ఏదైనా కొనుక్కొని తెలియంటే వాడి బాధ ఇంకో రకం. సూపర్ పాయింట్ అది. వాడు చచ్చిపోతాడు. మామూలుగా కాదు. మా మామ వీళ్ళు ఏంటంటే సొంత భూమి కాబట్టి కొంతలో కొంత బాధ కొంచెం. సొంత అప్పట్లో తాత ఎంతో కొంత తాత అది ఇది. అలాగే మనోడు చెప్పేది అంటే 4 కోట్లు కొనుక్కొని దాని మీద 30 లక్షలు తీసుకుంటే అట్లా లేదు. అప్పుడు వాళ్ళు వీళ్ళు వీళ్ళకు కేసు వేస్తారు. వాళ్ళు ఎలా పేపర్ వేయచ్చు. పేపర్ ఉంటదిగా. ఆల్రెడీ 2017లోనే తెలిసిందని అన్నాడు కదా. కాదబ్బా, వాళ్ళు సర్వే చేసుకున్నారు, మనకు తెలియదు కదా. అది వాళ్ళు బ్యాక్గ్రౌండ్ లో చేసుకుంటారు. పొలిటీషియన్స్ అదే కదా నార్మల్ మరి. ఇప్పుడు నేను 2017లో నాకు వచ్చింది. కానీ నేను ఏం చేస్తే ప్లానింగ్ తో 2019లో ఒకరికి అమ్మేస్తా. 2017లో అయినట్టు మనకు కూడా తెలియదు. మనకు కూడా తెలియదు. పొలిటీషియన్స్ వాళ్ళందరూ చేసేది అదే కదా. ఒకవేళ ప్లానింగ్ ఎట్లుంటుంది అంటే కొందరు తెలిసిన తర్వాత కూడా వేస్తారు. వాళ్ళు ఏమంటారు, నా అవసరానికి అప్పుడున్న మార్కెట్ రేట్కి నేను అమ్ముకున్నా. మా మామ తెలిసిన తర్వాతనే అమ్మాడు. అది రోడ్లో పోతుందనే ఈ రోడ్ పెట్టి పోతుంది జనరల్గా అమ్ముతారు కదా. అలాగే ఆడు కొన్నాక కూడా చెప్పిండు ఇది రోడ్లో అయితే పోతుంది అని. అయితే వాళ్ళు ధైర్యం చేసి కొనుక్కుండు. అంతే అంతే అలాగే ఉండాలి. కానీ వాడు కొనుక్కునే కొనుక్కోలేదు కదా. ఈ రోడ్లో ఒకటి మూడు సర్వేలు ఏం చేసిండు వాడు, ఈ కొన దీంట్లో నుంచి పోతాను 100% అని దీంట్లో పెట్టి అమ్మేసిండు. ఎక్కడ భూమి అమ్మేండు. దీంట్లో నుంచి పోలేదు. దీంట్లో నుంచి ఆయన భూమి నుంచి వాడికి అంత చాలా దృష్టం అది. ఆ డైరీ కొనుక్కున్నాడికి వచ్చింది. వాడు అదృష్టవంతుడు కాదు. వాడు ఒక పోతే రోడ్డు మీదకి కూడా వస్తుండే. ఇప్పుడు 9 కోట్లు మళ్ళీ వాడు రెడీ, వాడు తెలిసి కూడా కొనుక్కున్నాడుగా. వానికి ఎంపీ లెవెల్లో కూడా తెలుసుకుంటూ ఏమో వాడే చేయించుకున్నాడు కొని. ఇట్లా ఇక ఇట్లా పోయేది ఇట్లా మలిపితే అంటే కొంచెం డైరెక్షన్స్ మారుతాయి, జీవితాలే మారుతాయి అన్నట్టు. ఏదో చేసి చేయించుకుని ఉంటారు. అది ఎంపీ లెవెల్లో తెలిస్తే ఇక వాడు ఒక్కొక్కరు కొనుక్కుంటాడు. మా ఆడే చేపించుకోవడం అయితే ఇంకొక ఉంటాడు. కానీ వానికి ఎంపీ లెవెల్లో తెలిసినట్టుంది. అట్లా పోతుంది ఇట్లా పోతుంది. మా ఊర్లో ఇప్పుడు 5-6 సంవత్సరాల నుండి ఇక్కడ డాక్టర్స్ ఉంటారన్న. వాళ్ళు ఫస్ట్ 22 ఎకర్స్ కొనడానికి వచ్చారు. కొన్నారు. దాని తర్వాత ఇంకా 5 ఎకరాలు అట్లా మొత్తం ఇప్పుడు 100 ఎకరాలు కొన్నారు. అడవినే కొనుక్కోరు. అంటే అది మొత్తము గుట్ట మీద ఉన్నాయి భూములు అన్నీ. గుట్టనే ఉన్నాయి. గుట్ట ఇప్పుడైనా సరే గుట్ట ఉంటే తర్వాత ప్రైజ్ ఎక్కువనే ఉంటుంది గుట్టకి. మా సైడ్ రా ఏమి సైడ్ డెవలప్ లేదని తాండూరు 50 లక్షల లోపలికి. 33 లక్షలు. తాండూరు అంటే అటు అన్న నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో. ఇక్కడ 3 కోట్లు వికారాబాద్ దాటిందా? పెట్టే బదులు నా దగ్గర వస్తే 10 ఎకరాలు. ఒకసారి ఆలోచించు. వికారాబాద్ దాటిన తర్వాత వికారాబాద్ దాటిన వికారాబాద్ దాటిన తర్వాత అదే కర్ణాటక దగ్గర ఓ అంతానం కాదు. ఈడ వికారాబాద్ నుండి కొడంగల్ తాండూరు. కొడంగల్ చాలా దూరము. తాండూరుకి తాండూరు నుండి కొడంగల్ 20 కిలోమీటర్స్. మళ్ళీ వికారాబాద్ నుండి తాండూరు 25 కిలోమీటర్స్. 50 లక్షలు ఉందా మీకు ఆడ కూడా? తక్కువనా 50 లక్షలు? మెయిన్ రోడ్ కాదు. ఇట్లా మెయిన్ రోడ్కి 2-3 కోట్లు ఉంది. వికారాబాద్లో ఉంది మరి. అది ఇప్పుడు ప్రజెంట్ లోపలికి ఇగో ఇంతకన్నా లోపలికి ల్యాండ్ దారి కూడా లేదు. 70-80 లక్షలు పోతుంది. ఎన్ని కిలోమీటర్లు వీరన్నా? ఇక్కడ నుండి జస్ట్ 80 కిలోమీటర్లే కదా.
80-90 గురించి పక్కన పెడితే ఏదన్నా ఒకటి కొంటే దాని పర్పస్ ఏంది, మనం ఏం చేయడానికి కొనాలా, దాని మీద ఎట్లా ఆదాయం వస్తుంది. ఇప్పుడు సపోజ్ 10 ఎకరాలు వెంచర్ తీసుకున్నావు, వెంచర్ వేస్తావు, రోడ్లు వేసి అమ్మితే రూపాయికి 4 రూపాయలు వస్తుంది. ఇప్పుడు 50 లక్షలు పెట్టు 70 లక్షలు పెట్టి ఆడ కొంటావు, ఏడో ఉంది. నీకు 4 రూపాయలు కాదు రూపాయికి 10 పైసలు 20 పైసలు వచ్చినా కూడా దాని మీద రొటేషన్ జరిగితే వ్యాపారం చేస్తాం. ఏడో పొలం కొంటే 70 లక్షలు కాదు 50 లక్షలు కాదు 30 లక్షలు పెట్టుకున్నా 10 ఎకరాలు కొన్నామే అనుకో సపోజ్, ఏం చేయాలా అని అలా డబ్బులన్నీ ల్యాండ్ లోకి వెళ్ళి ఉన్నాయి. అది పెరిగిపోయి ల్యాండ్ ఎందుకంటే నీతో బ్లాక్ మనీ ఉంటుంది 10 కోట్లు, నువ్వు ఏం చేస్తావు ల్యాండ్ కొని పెట్టుకుంటే నీకు బ్లాక్ మనీ ల్యాండ్ లోకి వెళ్ళేది ఒక ఆస్పెక్ట్. వ్యాపారం ఈ ల్యాండ్ లో పెట్టి డబ్బులు పెరిగి దాని తర్వాత డబ్బులు వచ్చింది మళ్ళీ నీకు 50 ఏళ్ళు వస్తాయన్న, 10 ఎకరాలు ఉంటాయి, ఒక మంచి ఫామ్ హౌస్ వేసుకుంటావు, మంచి వ్యవసాయం ఏదో చేపించుకుంటా, అదే కూరగాయలు. సినిమా యాక్టర్లు అంతా ఏం చేస్తారన్న, ఎక్కువ ఒక మంచి చేసి ఒక 50 ఏళ్ళ తర్వాత ఇంకా దూరం పోయి బతుకుతారు, ఎందుకంటే హెల్త్ కోసం. ఈ రోజుల్లో నువ్వు అంటే జనరల్గా చెప్తున్నాను, ఏదో పెద్ద వాళ్ళకి ఎఫోర్డ్ అవుతుంది కానీ మామూలుగా అక్కడ ఒక మనిషిని పెట్టి ఒక ఫ్యామిలీని పెట్టి అక్కడ చేయించుకోవడానికి కూడా ఎవరు పనులు చేయట్లా. ఒక 2-3 ఎకరాలు తీసుకొని వాళ్ళకి మంచిగా ఉంటాయి కదా ప్రశాంతంగా అట్లా. అలా ఉంటే అది ఇప్పుడు ఇక్కడ ఉన్నారు ఇక్కడ 2 ఎకరాలు ఉండి ఇక్కడ ఇల్లు ఉన్నవాళ్ళకి వాళ్ళకి అసలు జీవితం మంచిగా నచ్చుతుంది, బాగుంటుంది. అది ఎక్కడో ఉన్నోడికి ఇంకో దగ్గర ఎక్కడో ఉందనుకో దాన్ని సరిగ్గా మేనేజ్ చేయడం కష్టం అవుతుంది. అది పాయింట్, కానీ సొంత ఉండాలి, ఏదన్నా సొంత దగ్గర ఉంటే మంచిగా చేసుకోవచ్చు. భారీగా డబ్బు సొంత ఊరికి ఒక 10 కిలోమీటర్ దగ్గర ఉన్నా పర్లేదు. అవునవును కదా ఇప్పుడు మనకు టౌన్స్ ఉంటాయి చూడు, విలేజ్కి టౌన్స్ ఆ డిస్టెన్స్లలో ఉంటే. అవునవును టౌన్లో అదే విలేజ్లో నుండి అక్కడ నుంచి వాకబుల్ 15 నిమిషాలు 10-15 ఎకరాలు అసలు దానికి మించిందే లేదు. అది మంచి లైఫ్ వేరే వాడికి ఎవరికి ఉండదు. మా అన్న ఏం చేసిండన్నా 8 ఏళ్ళ కింద 55 లక్షలకు కొన్నాడు 11 ఎకరాలు, దాన్ని 5.5 కోట్లు కాదు. అదే టైంలో శంకర్పల్లిలో ఉన్నాడు 1.5 వ్యక్తి, అది ఇప్పటికి 3 కోట్లు వస్తుంది దాన్ని. శంకర్పల్లి అన్ని పెరగవు, అన్ని పెరిగితే ఇంకేముంది. అసలు ఆయనకు చెప్పింది మా డాడీ, అదే నువ్వు ఇక్కడ భూస్వామి అవుతావు, ఆ ఊర్లో నిన్ను మించినాడు ఉండదు, కొనరా అంటే ఉండదు. అది అంటే ఆయన ఎందుకు కొన్నాడంటే వాళ్ళ ఫ్రెండ్ యూఎస్లో ఉంటాడు, ఆయననే ఒక సేమ్ 1.0 పెట్టి ఆడ ఇట్లా వెంచర్ లాగా వేసి ఆడ మంచిగా డెవలప్ అయితే నువ్వు తీసుకొని చెప్పిండు. ఫ్యూచర్లో 10 కోట్లు వస్తాయి అట్లా అట్లా అనుకోరాలు. వెళ్ళు 3 అవర్లో 2 అవర్లో ఉన్నాయి చూడు. వెళ్ళు పరిగెత్తు. ఇప్పుడే పెట్టిండు పోయిన 12 కోటాలు. కరే మళ్ళీ ఎంత బ్యాట్ తీసుకున్నారా, ఆ బ్యాట్ బ్యాట్లు ఎవరు వాళ్ళే అవును. ఈజీగా అవ్వచ్చు నేను అనుకో. ఎంత నచ్చుకోదు చెప్పాలా. అయినా మీరు స్టాప్ చెప్పుకోవాల్సిందాడా.
ఆయన ఉంది ఎందుకు రిస్క్ అలాంటి రిస్క్ తీసుకోద్దాం. ఎంత 85 సింపుల్గా ఒక్క ఓటు ఇంకా 2 రోజులు వస్తే కానీ వికెట్ 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 ఫ్రీ హిట్. ఓకే ఇవాళన్నీ ఉల్టాలు తిరుగుతా చేశాను. నేను తక్కువ స్కోర్ వచ్చింది. మీ బ్యాడ్ లక్ మీరు అన్నప్పుడు వెళ్ళి ఆ ఓవర్ మాత్రం మంచిగా పడింది. లాగైపోయాను. మనమేమో కన్ఫ్యూజ్ చేసిన కూడా కేసీఆర్ ఇచ్చిన బాల్స్ 6 బాల్ వేయడంలో కేసీఆర్ ఇచ్చి కేసీఆర్ ఇచ్చిన రెడ్ కలర్ బాల్ కిట్ ఇచ్చింది మాకు మొత్తము. 5 బాల్ నాశనం అయిపోయింది. ఒక 2 అవర్స్ ఆడినాం అంతే. భారీ షాట్ కూడా కాదు, ఓన్లీ డిఫెన్స్. 5 బాల్ రూపాయలకి 50 రూపాయలు తీసుకుంటారు. అదేదో రంగు లిఫ్ట్ పూసినట్టు ఉంది. రంగు పడుద్ది. ఈ బ్యాట్ 2 బ్యాట్లతో ఆడినాం. ఎందుకు అసలు అలాంటి చేయకపోయినా పర్వాలేదు. ఇవి ఏడవడ్డాయి చూడు. ఇంకా బ్యాడ్ ఈ బ్యాట్కి మోస్ట్లీ అన్ని ఎడ్జ్లే అయినాయి చూడు. వీరికి కూడా కాదు ఇచ్చి కూడా బ్యాడ్ కానీ అర్థమైంది చూడు. వీళ్ళు ఏ విధంగా ఆడతారనేది దీన్ని బట్టి అర్థమైంది చూడు. ఇవి అన్ని ఎడ్జ్లే అయినాయి, ఒక్కటి కూడా మిడిల్ చేయలేదు. ఇదైంది ఇదైంది. దాని తర్వాత దాని సంగతి తర్వాత ఇది చూడు. బ్యాట్లు కూడా గ్లౌజెస్ అంట. గ్లౌజ్ వాళ్ళే ఇచ్చిరా? అరే ఫ్రీలో అంత మాత్రం ఇచ్చిరు. గ్రేటే. మేము మాకు మైండరేట్ గవర్నమెంట్ నాకు ఇప్పటికీ ఆ బ్యాట్ నాది మాకు ఇచ్చిన బ్యాట్ ను టెన్నిస్ బాల్లకి ఇచ్చాం పూర్లకి. 2 రోజులలో విడిపోయింది టెన్నిస్ బాల్లకి. నాకు 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 ఎప్పుడు నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు ఇచ్చిండు మైండరేట్. మైండరేట్ అంటే మా ఊరికి ఇస్తే మా డాడీ అప్పుడు సర్పంచ్ ఉంటే నేనే తీసుకున్నాను. డాక్టర్ మహేందర్ ఇప్పుడే వదిలేసిండు. మనం ఇక అన్యాయము అవన్నీ ఎంత గలీజ్ చేస్తాడు. పొలిటికల్ అంటే మంచోడు ఉన్న ఏడు బేకరగాడు తిన్నాడు అంటే అవన్నీ సహించుకోలేడు డాడీ. అప్పుడే వదిలేసిండు. అప్పుడే 2012 లాస్ట్ 2013 దాకా అప్పుడే మా డాడీ కూడా అప్పుడే సర్పంచ్. 2 ఎకరాలు అమ్ముకున్నాం. ఆడు 2 గాజులు అమ్ముకున్నాం. మేము కూడా అమ్ముకున్నాం. మా డాడీకి 30 కేసులు ఉంటాయి. 2 గాజులు అమ్ముకున్నాం అంటే మా డాడీ సర్పంచ్ 2 ఎకరాలు అమ్ముకున్నాం. మేము కూడా అమ్ముకున్నాం. మా పొలిటీషియన్ డబ్బులు 100 మందికి పెళ్లి చేసి చూడండి. అంటే కొంతమందికి ఆ స్కిల్ ఉంటుందప్ప. కొంతమంది ఏంటంటే భావోద్వేగంతో చేసేస్తారు, డబ్బులు పోతూ ఉంటాయి. కొంతమంది ఏంటంటే డబ్బులు తీసుకోవడానికే చేస్తారు. అదొక పెద్ద స్కామ్ తెలుసా మా డాడీ వాళ్ళది. ఎన్నుకున్న వాళ్ళని ఏం చేసి తెలుసా మా డాడీ వాళ్ళు 5 మెంబర్స్ లేకపోతే పెళ్లి చేయాలి. వాళ్ళు ఏం చేయాలంటే ఏమంటుండే ఇట్లా అందరితో 10,000 తీసుకోవాలి అంతే. చేస్తే గుడ్ విల్ మీ ఇష్టం వచ్చింది ఇవ్వాలని అట్లా పోడగొట్టుకుంటారు. 8 మంది పోగొట్టుకుంటారన్న. ఇద్దరే సక్సెస్ అయ్యారు. ఏంటంటే లేదు ఎక్కువ మందే పోతారు. ఏదో వాళ్ళ బేకర్ గా ఎంత మంది ఉంటారు అన్న. ఇంట్లో అందరు బేకర్ క్యాలిక్యులేటెడ్ గా చేస్తారు. అన్న ఊరు మొత్తంలో 5-10 మంది దొంగలు ఉంటారు. ఊరంతా మంచిగానే ఉంటారు. ఆ దొంగలే చిచ్చులు పెట్టి కొట్టడం చేస్తారు. అది ఒక రాజకీయం, ఒక పెద్ద జూదం.
ఆడినోని కాడి తర్వాత కూడా ఇంకో విషయం కూడా కరెక్ట్. మొత్తం మా డాడీ డబ్బులు ఉన్నా సంతోషం ఉండొచ్చు. సంతోషం అనేది వేరు, డబ్బు ఉండటం వేరు. మేము లాస్ కాలేమో వదిలేసినాం. పొద్దున్న మనుషులు మాట్లాడతారేమో డబ్బులు ఉన్నప్పుడు ఆ డబ్బులు చూసుకుని మాట్లాడతారు. మళ్ళీకి వస్తే చెప్పులు బయటికి రావాలి. కరెక్ట్గా ఉంటుంది. ఇంట్లోకి వస్తే చెప్పులు బయటికి రావాలి, అట్లా ఉంటుంది అప్పుడు. ఎట్లుంటుండే తెలుసా? కానీ అప్పుడు ఉండే పాప చేసేది అట్లా, అది నిజంగా ఆలోచిస్తే అట్లా నాగండు అక్కడ. కానీ అప్పుడు అట్లా నడిచింది కదా అన్న, మనం దానికేం చేస్తాం. అప్పుడు చెప్పులు కూడా వేసుకోరు వాళ్ళు, మనం తిన్నప్పుడు రాకుండా ప్రవీణ్ ఇట్టారు 5, 6, 7, 8, 9, 10 ఉన్నారు. ఫస్ట్ ఓపెనింగ్ గొప్పలరావు చూస్తే మొత్తం ఇంట్లో కొట్టిరుతారు. ఏందో హోలీ చేసుకున్నట్టుంది కానీ అది బ్యాట్ నిజంగా క్రికెట్ ఆడినట్టు లేదు. మొత్తం లిప్స్టిక్ దీనికి పూసినారా చీకట్లో తీసుగా కొంచెం ముద్దులు తెచ్చినట్టు. షాట్ 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 మంచి షాట్ కొట్టిండు. అప్పుడు బిల్లన్నకు వచ్చింది కూడా అదే షాట్. కొంచెం అది స్లో వచ్చింది అనమాట. అది కొంతమంది కొట్టగలుగుతారు. నీకు తెలిస్తే ఈయన షాట్ బాగాలేదు, చెక్క సౌండ్ వచ్చింది చూసిన. లేకపోతే అది 6 పడాలి ఆ షాట్కి. మంచిగా కొట్టిండు ఆయన. మిడిల్ అయిందన్నా, ఎంతో మంచి సౌండ్ తెలుస్తలే అన్న, అంత ఎక్కువ సౌండ్ రాదు బ్యాట్కి. ఎంత ఉంది బిల్లు? ఏం లేదు, ఛాన్సే లేదు. 20 రన్లు కొట్టాలి, ఇంకా 15 రన్లు కొట్టాలనుకుంటా. అరే క్లిక్ ఇస్తే అయిపోయింది, వదిలేసిండు అన్న. నో బాల్ 6 అయినా కౌంట్ అవుతుంది. ఇప్పుడు ఈ బాల్ ఒరిజినల్ వచ్చిన నొబ్బాల్ని క్లిక్ చేస్తే మనకు బెనిఫిట్. ఇదేం ఎంత పడిన బాల్ కౌంట్ అవుతుంది కదా. బ్యాట్ కోరితే ఇవ్వకూడదు ఇప్పటికన్నా. ఎందుకు ఇవ్వడు? ఎదుల మీదకి ఇట్లా వస్తున్నారు. ఇద్దరికి బాగుంది. డబ్బులు కాదు మాట్లాడేదా, మీరు వచ్చారు కాదు మాట్లాడారు. నువ్వు అనుకున్నావు డబ్బులు అందుకోసం మేము కూడా నువ్వు ఆపినా నెక్స్ట్ తనకి బాగుంది. ఆయన కూడా నాకు 2 బాగుంది. బాగా ఇది వరకు చూడండి. వైట్ అండ్ వైట్ ఎట్టిందంటే బ్యాట్స్మెన్ అప్లై చేయాలి. నైస్ షాట్, నైస్ షాట్. ఇట్లా గుడ్ ట్రై బ్రో. కానీ ట్రై చేయడం కూడా ఇంపార్టెంట్. అంత హైట్ లేచింది వాళ్ళు. 4 నాట్ బాల్. చల్ భయ్ బాల్ అలా ఉంటుంది. ఉన్నని తెస్తాడు మెల్లగా. వస్తే టైం అలా బ్యాట్
ఏది అటు మరి అదేగా తక్కువ పోతాను అన్న కావాల్సిన వాళ్ళు మిడిల్ చేసి వదిలేసిన తెలుసా ఇగో వాళ్ళకి ఇట్లా చేసి వదిలేసిన అంతే మొత్తం పవర్ కూడా పెట్టాలి నెక్స్ట్ మ్యాచ్ క్యాన్సిల్ కదా థర్డ్ మ్యాచ్ నెక్స్ట్ మ్యాచ్ ఎందుకు క్యాన్సల్ మనం ఆడుతున్నాం ఫోన్ ఇస్తా నెక్స్ట్ మ్యాచ్ ఆడుతున్నాం నేను 2 4 తీసుకున్నాను మీరు తీసుకోవాలి అంతేగా మన బాల్ బ్యాక్ బాల్ చేయలేదా ఏదో ఒక బాల్ బయట పోయింది చాలా టిఫిన్ తినండి దన్న తినేసి